నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, చాలామంది బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, పలువురు రాజకీయాలకు సంబంధించిన నేతలు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించి ఆయనకు మనోధైర్యం కల్పించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట పట్టణ కేంద్రంలో 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 50 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 2 పైన కేసు నమోదు చేసి వాళ్ళ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా రెవెన్యూ సిబ్బంది కూడా ఈ అక్రమంగా నిల్వ ఉంచినటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు చేశామని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వీధి వాడంతా కూడా డప్పుల మూతతో, తర్వాత మైకుల మూతతో మోగుతూ ఉంది. రాత్రి సమయంలో కోలాటాలు, బతుకమ్మలు, సంకీర్తనలతో, భజన సంకీర్తనలతో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా యువకులంతా కూడా కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.